నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 42 సంవత్సరాలు రాయవలస పంచాయతీ తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ ఒక్క ఎలక్షన్లలో కూడా మనకి వెనకంజ లేకుండా అందరూ ముక్త కంఠంతో సహకరించినటువంటి గ్రామ పంచాయతీ రాయవలస గ్రామ పంచాయతీ. దురదృష్టవశాత్తు 2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా తిరిగి ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని నేను ఉద్ధరిస్తాను, ఈ రాష్ట్రంలో సమస్యలు లేకుండా చేస్తాను, అడిగిన వాడికి అడగని వాడికి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చి ఆశ చూపించి 2019లో మాత్రం రాయవలస పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం జరిగింది. మళ్లీ ఈరోజు ఇంటింటికి వెళ్లాను, ప్రతి ఒక్కరిని కలిశాను. ఆ ముఖంలో ఆనందం చూస్తే, నన్ను చూసిన తర్వాత ఆ స్వాగతం చూస్తే మళ్లీ రాయవలస పంచాయతీ రేపు జరిగినటువంటి ఎన్నికల్లో 90% తక్కువ లేకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని విశ్వాసం, నమ్మకం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గ్రామం నా సొంత గ్రామం. ఈ గ్రామంలో సమస్యలున్నా నాదే బాధ్యత, ఈ గ్రామంలో అభివృద్ధి జరిగినా నాదే బాధ్యతగా నేను భావిస్తున్నటువంటి వ్యక్తిని. ఈ రోజు గ్రామం అంతా తిరిగాను. ఏదో రాయవలస గ్రామానికి అభివృద్ధి ఏదో జరిగిందని చెప్పి అనుకున్నాను. నేను చేయనటువంటి పనులు ఏవైనా చేసి ఉంటారని చెప్పి నేను భావించాను. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప కొత్తగా ఒక్క అభివృద్ధి లేదు. ఒకటి మాత్రం చేశారు, నేను వేసిన రోడ్లన్నీ కూడా మొత్తం తవ్వేసి మళ్లీ నడవడానికి వీలు లేకుండా తయారు చేశారు తప్ప ఒక్క కార్యక్రమం అంటే చేయలేదు. మనకి ఎండల మల్లికార్జున స్వామి నేను మంత్రి అయిన తర్వాత దానికి నిధులిచ్చి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేశాం. ఇంకా ఈ క్షేత్రాన్ని ఒక ప్రసిద్ధ క్షేత్రంగా తయారు చేయాలని, ఈ క్షేత్రాన్ని దేశ నలుమూలలకి తెలియజేయాలని ప్రయత్నం చేశాం. దురదృష్టవశాత్తు అభివృద్ధి మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ ఫ్యాక్టరీ వాళ్ళు కొంత సహాయం చేసి కొంత అభివృద్ధి చేశారు. మళ్లీ ఎండల మల్లికార్జున స్వామి సాక్షిగా మీ గ్రామానికి నేను హామీ ఇస్తున్నాను. ఆలయాన్ని అభివృద్ధి చేయడం గాని, గ్రామంలో మిగిలిపోయినటువంటి సమస్యలు గాని, ముఖ్యంగా నా ఆశయం ఇటు టెక్కలి జంక్షన్ నుంచి వడ్డితాండ్ర జంక్షన్ వరకు దేవుడు సాక్షిగా డబుల్ రోడ్ వేయాలని డబ్బులు మంజూరు చేశాను. డబ్బులు మంజూరు చేసి టెండర్లు పిలిచాను, పనులు ప్రారంభించాను. అధికారం పోయిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం చేసినటువంటి పని కొనసాగించాలి. ఇది అచ్చెన్నాయుడు గారు చేశారు, ఆయనకి పేరు వస్తుందని మనం ఇచ్చినటువంటి ఈ రోడ్డు నిధులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మళ్లీ అచ్చెన్నాయుడు చేతుల మీదుగానే వడ్డితాండ నుంచి రాయవలస జంక్షన్ వరకు బ్రహ్మాండమైన రోడ్డు వేసి టెక్కల్లాగా సెంట్రల్ లైటింగ్ చేసి ఈ రోడ్డుకి ఒక కార్యరూపం
తీసుకొస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్నో ప్రభుత్వాలను చూశాను. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేము. అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, పేదరికం ఉన్నా పర్వాలేదు, అడుక్కుని బతుకుతాం, కష్టపడి బతుకుతాం. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తే ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈ రోజు మీ గ్రామం అంతా ప్రతి ఇంటికెళ్లి 2 నిమిషాలు కేటాయించాను. పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు? ప్రతి ఇంటిలో ఐటీఐ చదివాం, ఇంజనీరింగ్ చదివాం, డిగ్రీ చదివాం, ఖాళీగా ఉన్నామని ప్రతి ఒక్కరూ చెప్తుంటే బాగా ఆవేదన కలిగింది. ఏం చెప్పాడు ఈ ముఖ్యమంత్రి? నాకు ఓట్లు వేయండి, జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి 2,70,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని డబ్బా కొట్టి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈయన ఉద్యోగాలు తీయడం దేవుడి పెరుగు. కనీసం ప్రైవేట్ లో ఉద్యోగాలు దొరకాలన్నా ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ ఈయన యొక్క ధనదాహానికి, ఈయన యొక్క ఒత్తిడికి మొత్తం పరిశ్రమలన్నీ వెళ్ళిపోయి ఈ రోజు ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారు. పోనీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి ప్రభుత్వం నుంచి 1,00,000 తునమో పనమో ఇచ్చి వారికి స్వయం ఉపాధి కల్పిద్దామంటే 5 సంవత్సరాలుగా ఏ కులానికైనా ఒక్క పైసా సహకారం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఏం చేశాడు 5 సంవత్సరాలు? మన రక్తాన్ని తాగాడు. పేదవాడు బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు పేదవాడు బతకగలరా? నిత్యావసర వస్తువులు ఏ రకంగా పెరిగాయో నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కరెంటు ఛార్జీలు ఎవరికైనా పెంచామా? 5 సంవత్సరాల్లో 9 సార్లు పెంచాడు. నేనేదో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గానో అధ్యక్షుడుగానో మీకు చెప్పడం కాదు. మీ ఇల్లు ఈరోజు బడే జగదీష్ ఇల్లు అదే ఇల్లు. నేను ఆ రోజు వచ్చినప్పుడు అదే ఇల్లు. అన్నే రూములు, అన్నే బల్బులు, అన్నే ఫ్యాన్లు ఉన్నాయి. 2019లో జగదీష్ ఇంటికి ఎంత బిల్లు వచ్చేదో ఆయనకే అడగండి. ఈ 5 సంవత్సరాల్లో విపరీతంగా కరెంటు బిల్లులన్నీ కూడా పెంచేశారు. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి. పెట్రోలు, డీజిల్ విపరీతంగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు దీపం కింద ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గ్యాస్ దిమ్మ 500 రూపాయలు ఉండేది. ఈ రోజు గ్యాస్ దిమ్మ 1100, 1200 రూపాయలకి పెంచింది. ఈ రోజు బియ్యము, ఉప్పు, నూనె, పప్పు ప్రతిదీ రేటు పెరిగి ఈ రోజు పేదవాడు అవస్థలు పడుతున్నారు. పని చేద్దామంటే ఎక్కడ పని లేదు. భవన నిర్మాణ కార్మికులు టౌన్కెళ్లి తాపీ పని చేద్దామంటే ఇసుకు దొరక్క, పని లేక అవస్థలు పడి చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు మనం ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడితే నేను బటన్ నొక్కాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పాడు. నీ బటన్ ఎవరికి కావాలి? 10 రూపాయలు నొక్కుతున్నావు, 100 రూపాయలు కొక్కుతున్నావు. మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తీసుకుంటున్నాడు. అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు. 100 ఇచ్చి 1000 రూపాయలు చేయాలి, 1000 ఇచ్చి 10,000 రూపాయలు చేయాలి. ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులమయమైపోయింది. 12 లక్షల కోట్ల అప్పులోడాడు. 4 లక్షల కోట్లు మన మీద పన్నులేశాడు. 16 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాడు. మీరు ఎవరిని అడగండి, 15 లక్షల కోట్లు ఖర్చు పెడితే మనకు అభివృద్ధి కనబడాలి కదా, పరిశ్రమలు రావాలి కదా.
ఉద్యోగ అవకాశాలు రావాలి కదా, ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి కదా. ఏం చేశాడు? ఎక్కడైనా ఒక కాలువ తవ్వాడా? ఈరోజు వంశధార, మీరు ఎప్పుడైనా ఖరీఫ్ సీజన్ వస్తే నీరు గురించి ఒక్క రైతు కాలువ మీదకెళ్లి నీరు కావాలని అడిగిన సందర్భాలు ఈ జిల్లాలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈరోజు ఒక్క పైసా వంశధార మీద ఖర్చు పెట్టలేదు, కాలువల మీద ఖర్చు పెట్టలేదు. మొత్తం డబ్బంతా ఏమైందంటే మొత్తం 5 సంవత్సరాల్లో దోచుకున్నారు. పచ్చి అబద్దాల కోరు. అటువంటి అబద్దాల ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదు. మేనిఫెస్టోలో 100% అమలు చేశాడని చెప్తాడు. ఎండల మల్లికార్జున సాక్షిగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఏం జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల్లో ఏం చెప్పావు? చంద్రబాబు నాయుడు గారు బ్రాందీని గోకుళ్లతో తాగించి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు, కుటుంబాలు చెడిపోతున్నాయి, నాకు ఓట్లేయండమ్మా, నేను వచ్చిన తర్వాత భూతత్వంతో ఎదిగిన బ్రాందీ దొరకకుండా చేస్తానని ఈ ముఖ్యమంత్రి చెప్పాడో లేదో, ఆయన రాకపోతే ఆ నాయకులకైనా ఎండల మల్లికార్జున దగ్గర ప్రమాణం చేసి చెప్పమని చెప్తున్నా. అదే కాదు, ఇంకొక మాట చెప్పారు. నేను 2024వ సంవత్సరంలో తల్లి సాక్షిగా, తండ్రి సాక్షిగా నేను మద్యపానాన్ని నిషేధించకపోతే నేను ఓటే అడగనన్నాడు. మరి ఏ ముఖం పెట్టుకుని రేపు నువ్వు ఓటు అడుగుతావు జగన్మోహన్ రెడ్డి? ఇది అబద్ధమే కాదా? ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. నాకు ఓట్లు వేయండి, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానన్నారు. ఏం చేశావు? ఏం చేశావు? 2.5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో నేను తీస్తాను, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పావు. 2.5 లక్షలు దేవుడెరుగు, 2,000 ఉద్యోగాలు కూడా తీయలేదు. ఇక్కడ చాలా మంది బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడిని దేవుడిగా కొలవాలి. ప్రతి సంవత్సరం డిఎస్సి ఇచ్చాం, ప్రతి సంవత్సరం టీచర్ పోస్టులు తీశాం. ఈయన ఒక్క పెట్టకుండా చంద్రబాబు నాయుడు తక్కువే ఉద్యోగాలు తీసిన టీచర్లకి నా కోట్లేయండి, మెగా డిఎస్సి తీస్తానన్నాడు. 5 సంవత్సరాలు అయింది, ఒక్క టీచర్ పోస్ట్ అయినా నువ్వు తీసావా? ఇది అబద్ధమా అవునా కాదా? నువ్విచ్చిన హామీలు 85% హామీలు నువ్వు పూర్తి చేయలేదు, 15% పూర్తి చేశావు. మేమిచ్చిన పథకాలు బీసీలవి 27 పథకాలు రద్దు చేశారు. చంద్రన్న బీమా దేవత లాంటి ప్రోగ్రాం. ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్ లో చనిపోతే 10 రోజుల్లో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. సామాన్యంగా చనిపోతే 2 లక్షలు ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో ఏ పేదవాడికైనా ఒక పైసా అందిందా? బ్రహ్మాండంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి మధ్యాహ్నం, ఉదయం, రాత్రి భోజనం పెట్టాం. ఈరోజు అన్నా క్యాంటీన్ ఎత్తేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తాడు. పేదవాడు విదేశాల్లో చదువుకోవాలంటే విదేశ విద్య ఎత్తేశాడు. మొత్తం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి. మాట్లాడితే నేను కడు పేదవాడిని అంటారు, పేదవాడికి ధనవంతుడికి పోటీ అంటాడు, నాకు పేపర్ లేదంటాడు, నాకు టీవీ లేదంటాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మాయ మాటలు అందరూ నమ్మాం. నిన్న నీ చెల్లి, నీ రక్తం పుట్టించి కొట్టుకునే చెల్లి షర్మిల సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి నీకే కాదు నాకు సగం వాటా ఉందని చెప్పింది. మరి సాక్షి పేపర్ ఎవరిది? సమాధానం చెప్పు. సాక్షి టీవీ ఎవరిది? సమాధానం చెప్పు. ఈ దేశంలో 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి 80 కోట్ల ఆదాయం ఉంటే ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డికే 900 కోట్లు వైట్ మనీ ఉంది. ఈయన పేదవాడంట. 5 సంవత్సరాలు అయింది, ఎక్కడికైనా వచ్చాడా? వచ్చాడంటే మొత్తం డేరాలు కడతారు, హెలికాప్టర్లో దిగుతాడు,
మన వాళ్ళు బస్సులో వేసి జనాలకు పంపించి ఆడవాళ్ళు కూడా ఉండడానికి ఇష్టపడడం లేదు, తాళాలు వేసేస్తున్నారు ఈ మధ్యన. వచ్చి చంద్రబాబు నాయుడికి తిడతారు, మా కుటుంబంలో చంద్రబాబు నాయుడు స్విచ్ పెట్టాడని, మా చెల్లికి మా తల్లికి నాకు విడదీశాడని. ఏం జగన్మోహన్ రెడ్డి, నీ చెల్లి 4 రోజుల నుంచి రాష్ట్రం అంతా తిరిగి మాట్లాడుతుంది కదా, దానికి నువ్వు సమాధానం చెప్పు. వాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు అవాస్తవాలైతే ధైర్యంగా బయటకు వచ్చి సరిమిలా మాట్లాడుతున్నది అవాస్తవాలని చెప్పి ఒక్క మాట్లాడే ధైర్యం నీకుందా? చెల్లిని మోసం చేశావు, తల్లిని మోసం చేశావు, నమ్ముకున్న ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని మోసం చేశావు. రోజుకి 1, 2, 3 వికెట్లు పడిపోతున్నాయి. క్లీన్ బౌల్డ్ అయిపోతుంది వైసీపీ పార్టీ, క్లీన్ బౌల్డ్. ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీ సీట్ల గురించి మా రాజకీయ పార్టీలు అయితే క్యూలు కట్టి అడుగుతున్నారు. వైసీపీ పార్టీకి రండి ఎంపీ ఎమ్మెల్యే ఇస్తామంటే మీకు దండం జగన్మోహన్ రెడ్డి, నీకు దండం జగన్మోహన్ రెడ్డి అని పోటీ చేయడానికి కూడా ఎవరు ముందుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. రక్తం పంచుకున్న వాళ్ళు, ప్రాణమిచ్చిన వాళ్ళు ఈ రోజు ఆయనకి దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి 50 కేసులు వేశాడు తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు. అంత దగ్గర మనిషి ఆయన ఈ రోజు వదిలేశారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు వార్నింగ్ ఇచ్చాడు, నీ ముఖం నేను సచ్చినా చూడను, నువ్వు ఫోన్ చేసినా నేను రానని చెప్పి. మన పడవ ఫుల్లుగా నిండిపోయింది, మన పడవ ఖాళీ లేదు. మన పడవ ఖాళీగా ఉండి మనం గాని తాళాలు తీస్తే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప అందరూ మన పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఓడు ఏదో నాకు నష్టం జరిగిందనో, ఒక ఊరికి నష్టం జరిగిందనో, ఒక ప్రాంతానికి నష్టం జరిగిందనో కాదు, 5 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు. ఈ రోజు ఏదో మీరు మీ వైసీపీ నాయకులకు అడగండి, సీక్రెట్ గా వెళ్లి ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడని వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు. అంత బాధ, ఆవేదన కలుగుతుంది. అందుకే రాయవలస గ్రామ పెద్దలారా, సోదరమ్మలారా, తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం, అది ఎవ్వరూ ఆపలేరు. అచ్చెన్నాయుడు గెలవడం ఖాయం, రామ్మోహన్ నాయుడు గెలవడం ఖాయం. రామ్మోహన్ నాయుడు మీద ఎంపీ క్యాండిడేట్ పెట్టాలని సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ గడ్డాలు పట్టుకొని బతిమలాడాడు. చివరికి ఎవరూ దొరక్క రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వెక్కడికైనా వెళ్ళంటే దారి తెలియనటువంటి పార్లమెంట్ ఏంటి? నాకు పార్లమెంట్కి వెళ్లాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప, ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా వెళ్తే ఈ ప్రజలకి గుంజుతున్నాయి. నాకు హిందీ రాకపోతే అక్కడ ఏం మాట్లాడతాం, నాకు ఇంగ్లీష్ రాకపోతే ఏం మాట్లాడతాం. ఇక్కడ తెలుగు వచ్చి కాబట్టి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను తప్ప, ఢిల్లీలో హిందీ ఇంగ్లీష్ రాకపోతే ముందు సున్నాకైనా విలువ ఉంటారు తప్ప విలువ లేదు. మరి అటువంటి వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. రామ్మోహన్ నాయుడు మీద, రామ్మోహన్ నాయుడు ఈ రోజు జాతీయ ఫిగర్. రామ్మోహన్ నాయుడు మీద పోటీ చేయాలంటే ఎవరైనా భయపడతారు. కల్మషం లేని వ్యక్తి, యువకుడు, నవ్వుతూ పలకరించిన వ్యక్తి, ఈ రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు పార్లమెంటులో అనర్గళంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి మాట్లాడితే రామ్మోహన్ నాయుడు ఏం చేశాడని కొంతమంది అడుగుతారు. రామ్మోహన్ నాయుడు ఏం చేశాడో మీరు ఒకసారి ఈ రాష్ట్రంలో, దేశంలో రామ్మోహన్ నాయుడు పేరు చెప్తే
తెలిస్తే అప్పుడే మీకు తెలుస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే రాయవలసి పెద్దలారా, నా వల్ల చిన్న చిన్న పొరపాట్లున్నా, ఒకరికి మంచి ఒకరికి చెడు జరిగినా, లేకపోతే ఒక వీధికి నష్టం జరిగినా మళ్ళీ నేనే మీ కుటుంబ సభ్యులను, నేనే ఈ ఊరికి చేయాలి తప్ప. కాబట్టి ఇంకా 70 రోజులే లెక్కెట్టుకోండి. 70 రోజుల తర్వాత రామరాజ్యం ఈ రాష్ట్రానికి రాబోతుంది. చంద్రబాబు నాయుడు, జనసేన కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడితే అచ్చెన్నాయుడు ఏ స్థానమో మీ అందరికీ చెప్పవలసిన నేను ఆ రోజే ఒక మంత్రిగా అనుభవం లేకపోయినా కొత్తగా మంత్రి అయితే శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఈ రోజు టెక్కల నియోజకవర్గాన్ని అగ్రగామిగా తయారు చేశారు. ఈసారి టెక్కల నియోజకవర్గం జిల్లా కేంద్రానికి ధీటుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రతి ఒక్కరు హృదయాలలో నేను చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తాం. ఈసారి నా ప్రాధాన్యత యువతకి ఉద్యోగాలపైన పెడతాం. ఒకవేళ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 6 కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. ఒకటి, మహిళలకి మహాశక్తి అని ఒక ప్రోగ్రాం ఇచ్చాం. ఒక ఇంటిలో 18 నుంచి 60 సంవత్సరాలున్న ఎంతమంది మహిళలున్నా, 5గురున్నా, 6గురున్నా, 4గురున్నా నెలకి ఒక్కొక్క మహిళకి 1500 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. జగన్మోహన్ రెడ్డి, మీ ఇంటిలో పిల్లలకి చదివించండి, అమ్మఒడి కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పాడు. ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కరికి అని చెప్పాడు. 15,000 మొదటి సంవత్సరం ఇచ్చాడు, 2వ సంవత్సరం 14,000 ఇచ్చాడు, 3వ సంవత్సరం 13,000 ఇచ్చాడు, 4వ సంవత్సరం ఎత్తేశాడు, 5వ సంవత్సరం ఇస్తాడో సస్తాడో మనకి తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలున్నా 15,000 చొప్పున అంతమందికి ఇస్తామని చెప్తాం. ఇంకా పిల్లల్ని ఎక్కువ మంది కాయండి కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో జనాభా తగ్గిపోయింది, ఆంధ్ర రాష్ట్రంలో యువత తగ్గిపోయింది. జనాభా యువత తగ్గిపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని మీరు మొన్నటి వరకు వార్డు మెంబర్కు పోటీ చేయాలన్నా, సర్పంచ్కు పోటీ చేయాలన్నా, ఎంపీటీసీకి పోటీ చేయాలన్నా 3 పిల్లలుంటే పోటీ చేయడానికి అర్హత లేదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని తీసి పడేస్తున్నాం. ఎంతమందికి కాల్చుకున్నా మీకు పోటీకి అర్హలు. పిల్లల్ని కాయండి, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి 100 పేరుతో డబ్బులు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు దీపం కనెక్షన్ ఇచ్చాడు. ఈ రోజు గ్యాస్ దిమ్మలు పెరిగిపోయాయి, ఎవరు వండడం లేదు. అందుకే రేపు అధికారంలోకి వస్తే ప్రతి కార్డుకి 3 గ్యాస్ దిమ్మలు ఫ్రీగా ఇస్తున్నాం. నేను గ్రామాల్లో తిరుగుతుంటే నేను అడిగాను, 3 గ్యాస్ దిమ్మలు సరిపోతాయని. అయ్యయ్యా ఇంకొకటి 4 ఇస్తే మీరు బయట కొనుక్కోవక్కర్లేదని చెప్తున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడుతో చెప్పి ఫైనల్ మేనిఫెస్టోలో 4 గ్యాస్ దిమ్మలు ఇస్తే గ్యాస్ ఖర్చు లేకుండా మీకు అవుతుంది. ఎవరైనా మీరు బస్సులో ప్రయాణం చేయాలంటే ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ రాష్ట్రంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు ఉద్యోగాలు లేక. 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో, ప్రైవేట్ లో, స్వయం ఉపాధిలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించాం. దాని మీద నేను దృష్టి పెడతాను. దాని మీద ఎక్కువగా టైం వెచ్చించి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. మీకు ఉద్యోగాలు వచ్చినంత వరకు ప్రతి డిగ్రీ చదువుకున్న వాడికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఈ రోజు రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తాం. ఈ రకంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. ఈ ఊరికి మంచినీటి సౌకర్యం నేనే ఇచ్చాను. కొత్తగా కోర్సు లేదు. కాలనీకి వెళ్తే ఇప్పుడు అందరూ అడుగుతారు నీరు గురించి. ఆ రోజు టెక్కల్లో ఒక చెరువు బాగు చేసి టెక్కలకి నీరిచ్చాం. చుట్టూ భగవాన్పురంకి, పన్నువాడికి ఇచ్చాం.
అది రాయవలసకి, నౌపడ ఆర్ఎస్కి, మొత్తం కోస్టల్ ఏరియాకి ఇవ్వాలని ప్రయత్నం చేశాం. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయింది. ఒక్క దగ్గర వీళ్ళు కార్యక్రమం చేయలేరు. ఈ రోజు మీ ఇంటింటికి కుళాయి అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు కూడా జలజీవన మిషన్ లో ఇస్తే ఆ డబ్బులు కూడా తినేశారు. ఈ రోజు ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయాయి. ఆ రకంగా పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీలు, మా జగదీష్ పోయాడని బాధపడ్డాడు, ఈయన అదృష్టవంతుడు. ఎందుకంటే ఈ రోజు గ్రామ పంచాయతీలో సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని మన ఇంటిలో పాసి బద్దకున్న విలువ కూడా వాళ్ళకి లేదు. మన ఇంటిలో పాసి బద్ద తెల్లవారు లెగిస్తే పాసి గీసుకోవడానికి పనికి వస్తుంది. ప్రెసిడెంట్ ఎందుకు? ఒక లైట్ వేయగలదా, ఒక డ్రైన్ కట్టగలదా, ఒక రోడ్డు వేయగలదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అర్ధరాత్రి దొంగల పడినట్టుగా పంచాయతీ అకౌంట్ లో పడి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బు కూడా తీసేస్తున్నారు. ఈరోజు ఈనాడు పేపర్ చదివుంటారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఉత్సవ విగ్రహాలై ఈరోజు ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేశారు. అందుకే వైసీపీ ప్రజా ప్రతినిధులారా, రండి, కదల రండి, తెలుగుదేశం పార్టీ పిలుస్తుందని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. ఎందుకంటే మీకు ఈ 3 సంవత్సరాలు గ్రామాల్లో గౌరవం లేదు, ఎవరికి ఏం పని చేయలేకపోయారు. రేపు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి నిధులిస్తాం, విధులిస్తాం, గౌరవాన్ని ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజు ఒక శుభ పరిణామం. ఏ ఊరెళ్ళినా సరే యువత, యువ రక్తం కదిలి వస్తుంది. గ్రామంలో ఒక్క యువకుడు కూడా తెలుగుదేశం పార్టీకి తప్ప ఇంకొక పార్టీ వైపు చూసే పరిస్థితి లేకుండా ఈ రోజు కదిలి వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. 70 రోజులు సైకిల్ ఎక్కండి, సైకిల్ తొక్కండి.